జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్ ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. విద్యార్థిని తల్లిదండ్రులు ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేయడంతో ఆమె ఆ ఉపాధ్యాయునికి మెమో జారీ చేశారు. ఈ నెల 7వ తేదీన 6వ తరగతి క్లాస్ రూమ్లో విద్యార్థులను ఓ ఉపాధ్యాయుడు భుజంపై చేతితో కొట్టాడు. దాంతో ఓ విద్యార్థిని విషయం తల్లిదండ్రులకు చెప్పింది. అయితే ఉపాధ్యాయుడు తమ పిల్లలపై అనుచితంగా ప్రవర్తించాడని విద్యార్థిని తల్లిదండ్రులకు స్కూల్ ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ప్రిన్సిపల్ సదరు ఉపాధ్యాయుడిని వివరణ కోరగా అతడు అల్లరి చేస్తున్నందువల్లే విద్యార్థులను కొట్టినట్లు చెప్పాడు. అయితే గతంలోనూ ఆ ఉపాధ్యాయుడిపై అలాంటి ఆరోపణలే ఉండడంతో ప్రిన్సిపల్ అతనికి మెమో జారీ చేశారు. అంతేకాక ఆ క్లాస్ సెక్షన్ నుండి వేరే చోటికి మార్చినట్లు 15 రోజుల పాటు అతనిని అబ్జర్వేషన్లో ఉంచి ప్రవర్తనలో మార్పు రాకపోతే ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేస్తామని ప్రిన్సిపాల్ లవకుమారి తెలిపారు. మా సీనియర్ టీచర్స్ తోటి మీటింగ్ పెట్టి మరి మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆయన చెప్పడం ఏంటంటే బాగా అల్లరి చేస్తున్నారండి. నేను బోర్డు వైపు తిరిగేటప్పటికీ అల్లరి చేయటం, డీజే మావయ్య విధమైనటువంటి ఒకలాంటి పదాలతోటి నవ్వటం, పెద్ద పెద్ద కేకలు వేయటం చేస్తున్నారండి. ఆ సందర్భంలో నేను స్పీడ్గా వచ్చి చేతితో కొట్టానండి. మరి చేతితో కొట్టడం కనుక మరి తప్పు అయిపోయినట్టు, ఎందుకంటే ఆడపిల్ల నేను వెంటనే అడిగాను, ఆడపిల్లల్ని మామూలుగానే అసలు ఆడపిల్లల్ని కొట్టకూడదు, మనం ఒకవేళ కొట్టాల్సి వస్తే ఇలా చేయి చాపమని కొట్టాలి, అంతేగాని చేతితో కొట్టడం అనేది మరి అది తప్పేనండి. సో మరి ఈ విధంగా చేయటం తప్పు కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఇమ్మంటే ఆయన ఇలాంటి కారణం చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఆడపిల్లని కొట్టడం కాబట్టి ఇలాంటి విషయం మరొకసారి జరగకూడదని కన్సర్న్ టీచర్ని హెచ్చరించడం జరిగింది. అట్ ద సేమ్ టైం మేము మరి మెమో కూడా ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా అయితే మేము మెమో దాకా వెళ్ళకూడదు, మరి గతంలో కూడా ఇలా కొడుతున్నట్టుగా కంప్లైంట్ రావటం మూలంగా మరి ఇక సెకండ్ టైం కాబట్టి మెమో ఇవ్వటం జరిగింది. ఇమీడియట్గా మేము ఆ సెక్షన్ నుంచి ఆయా టీచర్ని వేరే సెక్షన్స్కి మార్పించడం జరిగింది. మరి ఒక 10-15 రోజులు ఆయన అబ్జర్వేషన్లో కూడా ఉంచాము. ఒకవేళ అదే బిహేవియర్ రిపీట్ అయితే కనుక, లేదా పిల్లలు చెప్పిందే కనుక వాస్తవం అయితే మేము మా డిఓ గారికి త్రూ డిఓఈఓ ఎంఈఓ ద్వారా మేము కంప్లైంట్ పంపించడం అయితే జరుగుతుందండి. మరి ఇలాంటి సందర్భం మరొకసారి జరగదని మా స్కూల్ తరఫున